అందరము ప్రార్థనలో ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఉండాలి. ఎవరు కూడా ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, ప్రభువా, నీవు ప్రతి ఒక్కరిని క్షమించి జాలిపడ్డావు, కానీ వేషధారణ కలిగిన జీవితాన్ని బహుగా ద్వేషించినట్లు అవును, అయ్యో అని నా ప్రభువా మీరు వారి నాయన కేక వేసి మరియు హెచ్చరించినట్లు ఈ వాక్యం సెలవిస్తుంది. అవును, మా జీవితాల్లో నాయన ఎవరు కూడా వేషధారులు ఉండకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడైన యెషయా ప్రవక్తగా ఉన్నప్పటికీ ఇదిగో నా ప్రభు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడుగా ఉన్నాడు. అయ్యా, ఇదిగో దాన్ని గ్రహించలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. మంచివాడినని భ్రమలో ఉన్నప్పుడు నీవు దర్శించి నా ప్రభువా అయ్యా ఇదిగో సత్యాన్ని గ్రహించేటట్లు తన పాపమును గుర్తుపట్టేటట్టు చేసావు ప్రభువా. ఇదిగో వాడుకొనుటకు ప్రవక్తగా ముందుగా శుద్ధి చేసావు ప్రభువా. అందరినీ కూడా వాడుకోవాలని ఒక ఉద్దేశంతో, శుద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో పరిశీలించుకొని పరీక్షించుకోమని హెచ్చరిస్తా ఉన్నావు ప్రభువా. దురాశని అయా మీకు ప్రభువా లోపము లేక, అబద్ధములని లోపం లేక, వ్యభిచార మనస్సు అనేది లేక ప్రభువా ఇదిగో నేను అపార్థం చేసుకునే స్వభావం లేక అన్ని విషయాల్లో జాగరూకులమై ఉండుటకు నీ కృప దయచేయండి. అందరినీ శుద్ధి చేయండి ప్రభువా. నీ కొందనాలు పవిత్రులుగా జీవించడానికి కృప అనుగ్రహించండి. ఎవరే విధమైన బలహీనతలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆయన యొక్క బలహీనతలు క్షమించు, మా యొక్క బలహీనతలు క్షమించు. 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా మా జీవితాలు మార్చబడినట్లు కృప చూపండి. బలహీనతలందు నా ప్రభుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి జై జీవితం, విజయం అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యం ఇతని మీద ఆశలు ఇంకా బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయి ప్రభువా. కృపతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన లేఖిభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మీరు నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు నీవును మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి, కిడి నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ